తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. ఇండియాలో కాంట్రవర్సీ కథలకు ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఈ మధ్య కాలంలో వీటి సంఖ్య పెరిగింది. తాజాగా బాలీవుడ్ నుంచి ఇలాంటి అంశంతోనే ఆర్టికల్ 370 తెరకెక్కింది. ఫిబ్రవరి లాస్ట్ వీక్ లో రిలీజ్ అయిన ఈ ప్రాజెక్ట్ కి పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్ల వర్షం కురుస్తోంది. యమీ గౌతమ్ లీడ్ రోల్ లో తెరకెక్కిన లేటెస్ట్ సినిమా ఆర్టికల్ 370. ఆదిత్య సుహాస్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో ప్రియమణి, అరుణ్ గోవలి, వైభవ్, కిరణ్ కర్మాకర్ కీలక పాత్రలు పోషించారు. ఫిబ్రవరి 23న 2000కు పైగా థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ ప్రాజెక్ట్ ఫస్ట్ డేని పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. అన్ని ఏరియాల్లో డీసెంట్ ఓపెనింగ్స్ ని దక్కించుకుంది. రెండో రోజు నుంచి రెస్పాన్స్ పెరిగింది. 3-4 రోజుల్లో మరింత స్పందన వచ్చింది. ఫలితంగా ఆదివారం 16 కోట్లు, సోమవారం 18 కోట్ల గ్రాస్ ని రాబట్టి సంచలనం సృష్టించింది. ఆర్టికల్ 370 మూవీకి నేషనల్ వైడ్ గా భారీ రెస్పాన్స్ వస్తోంది. వరల్డ్ వైడ్ గా తక్కువ థియేటర్లో విడుదల చేయడంతో ఓవర్సీస్ లో కేవలం 10 కోట్లు మాత్రమే వసూలు చేసింది. దీనికి మెయిన్ రీజన్ అరబ్ దేశాలు ఈ ప్రాజెక్టుపై బ్యాన్ విధించడం. కొన్ని సన్నివేశాలు ఆందోళనకరంగా ఉన్నాయని ఆ దేశాలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గత నెలలో రిలీజ్ అయిన ఫైటర్ ని కూడా గల్ఫ్ కంట్రీస్ బ్యాన్ చేశాయి. యూఏఈ మినహా ఎక్కడా ఫైటర్ సినిమా రిలీజ్ కాలేదు. పొలిటికల్ సబ్జెక్ట్ తో తెరకెక్కిన ఆర్టికల్ 370 సినిమాకి 40 కోట్ల వరకు బడ్జెట్ అయింది. అంతకంటే ఎక్కువగా ఈ సినిమాకి ఓవరాల్ బిజినెస్ జరిగింది. 60 కోట్ల గ్రాస్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా 4 రోజుల్లోనే 38 కోట్లు రాబట్టింది. అంటే ఇంకా 12 కోట్ల నెట్ ను వసూలు చేస్తే హిట్ అవుతుంది. వచ్చే 2-3 రోజుల్లో ఈ ఫీట్ ని ఆర్టికల్ 370 బ్రేక్ చేసే ఛాన్స్ ఉంది. లాంగ్ రన్ లో 200 కోట్లు వసూలు చేసే ఛాన్స్ ఈ ప్రాజెక్ట్ ఉన్నట్లుగా బీటోన్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మూవీ మిక్చర్. సక్సెస్ ఊరికే వస్తుందా? దానికోసం కష్టపడాలి, రకరకాల ప్రయత్నాలు చేయాలి. అయినా ఒక్కోసారి సక్సెస్ రాదు. అలాంటప్పుడు మరీ ఎక్కువగా కష్టపడకుండా స్మార్ట్ వర్క్ చేయాలి. కొత్త కథలతో ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేయాలి. పవర్ఫుల్ లైనప్ తో దూసుకుపోవాలి. ఇప్పుడు ఇదే ప్లాన్ ని తూచా తప్పకుండా పాటిస్తున్నాడు నేచురల్ స్టార్. దసరా సినిమాతో పాన్ ఇండియా మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చాడు నాని. శ్రీకాంత్ ఓదెలా డైరెక్ట్ చేసిన ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయింది. నాని ఇమేజ్ మార్కెట్ ను అమాంతం పెంచేసింది. దసరా తర్వాత వచ్చిన హాయ్ నాన్న కూడా డీసెంట్ హిట్ అందుకుంది. సాలిడ్ కలెక్షన్స్ తెచ్చిపెట్టింది. ఈ 2 సినిమాలో డిఫరెంట్ రోల్స్ చేసిన ఫైనెస్ట్ పర్ఫార్మర్ గా పేరు తెచ్చుకున్నాడు నేచురల్ స్టార్. ఇప్పుడు సరిపోదా శనివారం అంటూ మరో కంటెంట్ ఉన్న ప్రాజెక్ట్ తో ఆడియన్స్ ని థ్రిల్ చేయబోతున్నాడు. కంఫర్ట్ జోన్ నుంచి బయటకొచ్చి ఓ యూనిక్ పాయింట్ తో ఈ మూవీ తెరకెక్కిస్తున్నాడు వివేకాత్రేయ. ప్రెజెంట్ సెట్స్ పై ఉన్న ఈ ప్రాజెక్ట్ ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రానుంది. సరిపోదా శనివారం తర్వాత పవర్ఫుల్ లైనప్ సెట్ చేసుకున్నాడు నాని. సాహు డైరెక్టర్ సుజిత్ తో యాక్షన్ మూవీ చేయబోతున్నట్లుగా అనౌన్స్ చేశాడు. డివివి దానయ్య దీనికి నిర్మాత. చిన్న గ్లింప్స్ కూడా విడుదల చేశారు. యానిమేషన్ లో చేసిన విజువల్స్ తో కథను చూచాయిగా చెప్పే ప్రయత్నం చేశారు. హింసాత్మకమైన వ్యక్తి అహింసాత్మకంగా మారితే అతడి జీవితం ఎలా తల్లకిందులయ్యింది అనే పాయింట్. పవన్ ఓజీ పూర్తయిన వెంటనే ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళుతుంది. ఇందులో నాని ఓరమాస్ లుక్ లో కనిపించబోతున్నాడు. తర్వాత బలగం వేణుతో విలేజ్ బ్యాక్ డ్రాప్ మూవీ చేయబోతున్నాడు నేచురల్ స్టార్. దిల్ రాజు నిర్మించే ఈ ప్రాజెక్ట్ కు ఎల్లమ్మ అని టైటిల్ ఫిక్స్ చేశారు. ఆ తర్వాత శైలేష్ కోలనంతో హిట్ 3, శ్రీకాంత్ ఓదెలతో మరో మూవీ చేయడానికి నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. త్వరలో వీటికి సంబంధించిన అనౌన్స్మెంట్స్ కూడా రాబోతున్నాయి. మొత్తానికి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో తన కెరీర్ లో బెస్ట్ ఫేజ్ లో ఉన్నాడు. టైప్ 2 హీరో ఇమేజ్ నుంచి స్టార్ గా ఎస్టాబ్లిష్ అయ్యే ప్రాసెస్ షురూ చేశాడు. మరి ఈ పవర్ఫుల్ లైనప్ నాని కెరీర్ ను ఏ రేంజ్ కు తీసుకెళ్తుందో చూడాలి.